ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా గారి ఆశీర్వాదంతో శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణాన్ని ప్రారంభిస్తున్నాను. వినేవారందరికీ కూడా శ్రీ సాయిబాబా గారి కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు శ్రీ సాయి సచ్చరిత్రములోని 4వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. ఇందులో విషయం యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా రూపురేఖలు, గౌలిబువ అభిప్రాయము, విఠ్ఠలదేవుడు దర్శనమిచ్చుట, భగవంతరావు క్షీరసాగరుని కథ, ప్రయాగ క్షేత్రములో దాసగణు స్నానము, బాబా అయోని సంభవుడు, షిరిడి మొట్టమొదట ప్రవేశించుట, 3 వసతి గృహములు. మొట్టమొదటిగా యోగీశ్వరుల కర్తవ్యం. ఈ విషయం గురించి తెలుసుకుందాం. భగవద్గీత చతుర్థాధ్యాయమున 7-8 శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సెలవిచ్చున్నారు: ధర్మము నశించునప్పుడు, అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యమును నిర్వర్తించెదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరునూ మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతివాడును గొప్ప పండితుడనని అనుకొనినప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములకు అలవాటు పడినప్పుడు, మతం పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతాచారాలు పాటించనప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థంగా భావించి మోక్ష మార్గాన్ని మరుచునప్పుడు, యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారాలను చక్కదిద్దు. వారు దీపస్తంభముల వలె సహాయపడి మనం నడవవలసిన సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను నిర్దేశిస్తారు. ఈ విధంగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సిబాయి, సజన్ కసాయి, సావంతమాలి, రామదాసు మొదలగ్గాగల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గాన్ని చూపిరి. అలాగే శ్రీ సాయిబాబా కూడా సకాలమందు షిరిడీ చేరుకొని మనకి మంచి మార్గనిర్దేశనం చేశారు. ఇప్పుడు షిరిడీ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని పరిశీలిద్దాం. పవిత్ర షిరిడీ క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నదీ ప్రాంతాలు చాలా పుణ్యతమము. ఎలా అంటే అచ్చట అనేక యోగులు ఉద్భవించారు, నివసించారు. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడీ గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకి చెందింది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవాలి. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడీ కనిపిస్తుంది. కృష్ణా తీరమందు గల గాణగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగాగల పుణ్యక్షేత్రాల వలె షిరిడీ కూడా గొప్పగా పేరుగాంచింది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేధయందు భక్తుడకు దామాజీ, సజ్జనగడమందు సమర్థ రామదాసు, నర్సోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దాన్ని పవిత్రమునర్చారు. ఇప్పుడు సాయిబాబా గారి రూపురేఖల గురించి తెలుసుకుందాం. సాయిబాబా వలననే షిరిడీ ప్రాముఖ్యం వహించింది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో ఇప్పుడు పరిశీలిద్దాం. వారు కష్టతరమైన సంసారమును జయించినవారు. శాంతియే వారి భూషణం. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశము వంటి వారు, నశించు వస్తువులందు అభిమానం లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేవారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ గల వస్తువుల అందు అభిమానం లేనివారు. వారి అంతరంగము అద్దము వలె స్వచ్ఛమైంది. వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచున్నను. గొప్పవారు, బీదవారు వారికి సమానమే. వారు మానవమానాలను లెక్కించిన వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలిసిమెలిసి ఉండేవారు. ఆటలు గావించేవారు, పాటలను వినుచుండేవారు. కానీ సమాధి స్థితి నుండి మరలువారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామమును ఉచ్చరించుచుండేవారు. ప్రపంచమంతా మేలుకొనున్నప్పుడు వారు యోగ నిద్ర యందుండేవారు.
లోకం నిద్రించినప్పుడు వారు మెలకువతో ఉండేవారు. వారి అంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతంగా ఉంటుంది. వారి ఆశ్రయం, వారి చర్యలు ఇదమిద్దముగా నిర్ణయించడానికి వీలు కానివి. ఒకచోటనే కూర్చుని ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను. వారి దర్బారు చాలా పెద్దది. నిత్యం వందల కొలది కథలు చెప్పునప్పటికీ మౌనము తప్పెడివారు కారు. ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకొని నిలుచువారు, లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు కానీ చావడి వైపు కానీ పచారులు చేయుచుండేవారు. ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. సిద్ధపురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ, నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపజేయువారు. అట్టివారు సాయిబాబా. షిరిడీ నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆళిందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానుని వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డి రాళ్ళు పుణ్యం చేసుకున్నవి. ఎందుకనగా బాబా పవిత్ర పాదాలను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపైన వేసుకొనగలిగినవి. షిరిడి మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథం, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరి, కేదార్, నాసిక్, త్ర్యంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములు సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని సులభ సాధ్యం చేస్తుంది. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనంగా ఉండెను. వారితో సంభాషణ మా పాపాలను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నాన ఫలం వారి పాదసేవ వల్లనే కలుగుచుండెడిది. వారి పాదోదకం మా కోరికలను నశింపజేయుచుండెడిది. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా ఉండేది. వారి ఊది ప్రసాదం మమ్ము పావనం చేయుచుండెను. వారు మా పాలిట శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా ఉండి ఉపశమనం కలుగజేయుచుండెను. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహం కానీ ఉల్లాసం కానీ ఎరుగరు. ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా ఉండేవారు. షిరిడీ వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబ్, కలకత్తా, ఉత్తర హిందూస్థానం, గుజరాత్, దక్కన్, కన్నడ దేశాలలో చూపుచుండెను. ఇట్లు వారి కీర్తి దూరదేశాలకు వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదాన్ని పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపురమందు విఠల్, రఖుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందం షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయాన్ని గూర్చి భక్తుడొకరు చెప్పింది ఇప్పుడు మనం తెలుసుకుందాం. గౌలిబువ అనే భక్తుడు, అతని అభిప్రాయం. 95 సంవత్సరముల వయస్సు గల గౌలిబువ వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేసేవాడు. 8 మాసాలు పండరీపురమందు, మిగతా 4 మాసాలు ఆషాఢం మొదలుకొని కార్తీకం వరకు గంగానది ఒడ్డున ఉండేవాడు. సామాను మోయటకు ఒక గాడిదను, తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకొని షిరిడీ సాయిబాబా దర్శనానికై వచ్చేవారు. అతడు బాబాను మిగుల ప్రేమించేవారు. అతడు బాబా వైపు చూస్తూ ఇట్లనేవాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి. గౌలిబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేసను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచారు. విఠల దేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును, సంకీర్తన ఎందును మిక్కిలి ప్రేమ. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండెడివారు. 7 రాత్రింపవళ్ళు భగవన్నామస్మరణ చేయించుచుండెడివారు. దీనినే నామసప్తాహం అంటారు. బాబా ఒకప్పుడు దాసగణు మహారాజును నామసప్తాహం చేయమన్నారు. సప్తాహం ముగియనాడు విఠల్ దర్శనం కలుగునని వాగ్దానం ఇచ్చినచో నామసప్తాహం సలిపెదనని దాసగణు జవాబిచ్చను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును. కానీ భక్తుడు భక్తి ప్రేమలతో ఉండవలను. డాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణం, విఠల్ యొక్క పండరీపురం, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణం ఇక్కడనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరనూ ద్వారకకు పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు. సప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధంగా దర్శనమిచ్చాడు. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించాను. కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేట తెల్లంగా కాకాను బాబా ఇట్లడిగాను: విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వారిని చూచితివా? వాడి మిక్కిలి పారుబోతు. వానిని దృఢముగా పట్టుకొనుము.
ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగను. మధ్యాహ్నం ఎవడో పటములో నమ్మువాడు 25-30 విఠోబా చిత్రపటాలను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానంలో చూచిన దృశ్యంతో పోలి ఉండెను. దీన్ని చూచి బాబా మాటలు జ్ఞాపకానికి తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందాలలో మునిగెను. విఠోబా పటం ఒకటి కొని పూజా మందిరంలో ఉంచుకునేను. ఇప్పుడు భగవంతరావు క్షీరసాగరుని కథ తెలుసుకుందాం. విఠల పూజయందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడింది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమంగా యాత్ర చేయుచుండేవాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దాన్ని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును అన్నిటినీ మానుకొనిను. భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడు కాన వీరిని చటుకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు, కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిని ఇక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగణు స్నానము. గంగా నది, యమునా నది కలియు చోటుకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగపోయి అచ్చట సంగమంలో స్నానం చేయవలనని మనస్సున తలచెను. బాబా వద్దకేగి అనుమతించమనను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను, అంత దూరం పోవలసిన అవసరమే లేదు, మన ప్రయాగ ఇచ్చటనే కలదు, నా మాటలు విశ్వసింపుము. ఇట్లున్నంతలో ఆశ్చర్యమునన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగింది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బొటనవేళ్ల నుండి గంగా, యమునా జనములు కాలువలుగా పారెను. ఈ చమత్కారం చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్త్యావేశాలతో మైమరచాడు. కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలా గాన రూపంలో పెళ్ళుబికింది. బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను కూర్చి కానీ, జన్మము కూర్చి కానీ, జన్మస్థానమును కూర్చి కానీ ఎవరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించరు. పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించరు, కానీ ఎట్టి సమాధానం కానీ సమాచారం కానీ పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నదీ తటమున గోణాయికి కనిపించను. కబీరు భాగీరథి నదీ తటమున తమాలకు కనిపించను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతం. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించరు. బాబా స్వప్నావస్థ అందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడివారు కారు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదాలను సేవించుచున్నెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసల్ది. ఆమె బాబాని ఇట్లు వర్ణించింది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో ఉండెను. శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరు. ఆ బాలుడు పగలెవరితో కలిసేవాడు కాదు, రాత్రి అందు ఎవరికీ భయపడేవాడు కాదు. చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చినాడని అడుగసాగారు. అతని రూపు, ముఖ లక్షణాలు చాలా అందంగా ఉన్నాయి. చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులవుచున్నారు. ఆయన ఎవరి ఇంటికి పోరు, ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవారు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ ఏమీ తెలియకుండెను. ఒకనాడు ఖండోబా దేవుడొకని ఆవేశించగా ఈ బాలుడెవడయుండునని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి. ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకుని వచ్చి అచ్చట త్రవ్వుమనను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కిందనొక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహం కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరములు తపస్సును అభ్యసించినని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారులను మరపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదు కావున దానిని కాపాడవలననియు చెప్పెను. వెంటనే దానిని ఎప్పటి వలె మూసివేసిరి.
అశ్వత్థ ఉదుంబర వృక్షము వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారాలు చేసెదరు. ఇప్పుడు 3 వసతి గృహాల గురించి తెలుసుకుందాం. వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలాన్ని హరి వినాయక సాటే అనువాడుకొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టించారు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికి అది ఒక్కటే నివాస స్థలం. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టారు, మెట్లు నిర్మించారు. మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎవరిచ్చట గురు శుక్రవారాలు ధూపం వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండేవారు. ఈ వాడ చాలా పురాతనమైంది కావున మరమ్మతులకు సిద్ధంగా ఉండను. తగిన మార్పులు మరమ్మతులు సంస్థానం వారు చేశారు. కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడ అను పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయింది. అచ్చట రైలు ప్రమాదమున కాలు కుంటుపడింది. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడకు నానాసాహెబ్ చాందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చను. 1909వ సంవత్సరమున కాక షిరిడీకి పోయింది. బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకున్నాను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనాన్ని తీసివేయమని బాబాను ప్రార్థించను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. దాదాసాహెబ్ కాపర్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ హారతి ప్రారంభమైంది. దీక్షిత్ వాడా పూర్తి కాగానే 1911వ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపింది. తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసినియు అగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడాను నిర్మించను. అతడు చాలా ద్రవ్యం దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజానికి సార్థకమైనను. ఎలా అంటే బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడింది. దీనినే సమాధి మందిరం అంటారు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండేది. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసేటివారు. ఇట్లు 3 వాడాలు అనగా వసతి గృహాలు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక్క వసతి గృహం కూడా లేదు. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరిస్తూ ఉండేది. 4వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.